ఫ్యూయల్ పట్టించుకోవాలా, ఫ్యూయల్ స్టాప్. ఓకే, థ్యాంక్ యూ. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి నిన్న మనము వీడియోలో మనమైతే లేపాక్షికి వచ్చాము. లేపాక్షిలో అన్ని ప్లేసెస్ కవర్ చేసుకొని, అండ్ ఈరోజు అయితే డైరెక్ట్ మనము లేపాక్షి సరౌండింగ్లో ఉన్న పెనుకొండ ఫోర్ట్కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి నేను మార్నింగ్ 10 కల్లా స్టార్ట్ అయిపోయాను. ఎందుకంటే మనకు లేపాక్షిలో గో కార్టింగ్ ఉంది, ఒకసారి ట్రై చేద్దాం. ఇంకా ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు. గో కార్టింగ్ ట్రై చేసి అక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం అనేది గో కార్టింగ్ ట్రై చేస్తాను. మీకోసం వీడియో షేర్ చేస్తాను, చూడండి. వెయిట్, ఓకే. విజిబుల్ ఉందా? ఓకే, విజిబుల్లోనే ఉంది. ఆ రోజైతే ఎండ కూడా దంచి పడేస్తా ఉన్నది. ఇంకా మధ్యలో నేనైతే మామూలుగా మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేనైతే మెయిన్ రూట్స్, ఐ మీన్ హైవేసే నేను ఎక్స్ప్లోర్ చేస్తా. బట్ కానీ ఇక్కడ ఒక్కసారి లెఫ్ట్ సైడ్ ఏదో రూట్ చూపిస్తా ఉంది, ట్రై చేద్దాము. అలాగే మనకు ఫ్యూయల్ కూడా లేదు బైక్లో, అందుకనేసి నేను ఒకసారి లెఫ్ట్ నుంచి ట్రై చేద్దాం. పల్లెల నుంచి పోతానండి. నేను ఒక సజెషన్ ఏమిస్తాను అంటే, మీకు మ్యాప్స్ మీరు ఎంత పర్ఫెక్ట్గా మీరు యూజ్ చేయడం నేర్చుకుంటారో మీరు అంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు మంచిగా. ఇంక ఇట్లా 1 లేన్ ఉంది, సింగిల్ లేన్ లాగా, అదే పోయాను మంచిగా రూట్లో అయితే. ఇది డైరెక్ట్ మనకు నేషనల్ హైవే 44కి కనెక్ట్ చేస్తుంది. ఎక్కగలవా? కష్టమా? జాగ్రత్త. సార్, నా బైక్ అయితే ఆల్రెడీ హైట్ ఉంటుంది ఎవరికైనా పిలియన్కి ఎక్కడానికి. పాపం ఆయన అడిగారు లిఫ్ట్, కానీ అది వెనక నేను బ్యాగ్ కట్టేసుకొని ఇంకెక్కడానికి కష్టం అయిపోయింది. ఇంకా సరే అనేసి నేను స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ నుంచి మనకు ఇదే రూట్ ఉంది. రూట్ అయితే చాలా బాగుంది. ఇంకా డైరెక్ట్ మనము 44లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఆ ఫ్యూయల్ బ్రేక్ కోసం నేను ఫ్యూయల్ కోసం వెతుకుతా ఉన్నా, కానీ ఎక్కడ దొరకలే నాకు. సరే వస్తుంది ఒక హోప్తోనే స్టార్ట్ అయిపోయాం. మనకు ఇంకా నేషనల్ హైవే ఎంటర్ అయిపోయిన తర్వాత ఒక 10 కిలోమీటర్స్, 10 ప్లస్ ఒక 10 to 12, 13 కిలోమీటర్స్ మధ్యలో ఉన్నప్పుడు నాకైతే ఒక ఫ్యూయల్ స్టేషన్ అయితే దొరికింది. ఇంకా అక్కడ ఫుల్ ట్యాంక్ కట్టించేసుకొని నేనైతే డైరెక్ట్ పెనుకొండకి అయితే వెళ్ళిపోయాను. రోడ్ అయితే చాలా బాగుంది, మీకు ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇక్కడ నేను చేసిన తప్పు ఏంటంటే, మ్యాప్స్లో నేను సెర్చ్ చేసేటప్పుడు పెనుకొండ ఫోర్ట్ అని పెట్టేసేసి స్టార్ట్ అయిపోయాను. పెనుకొండ ఫోర్టే కదా, ఇంకేముంటుంది అనేసి. అది మ్యాప్స్ అయితే మనకు ఒక రూట్ చూపించింది. అదే రూట్ నేను డైరెక్ట్ పెట్టుకొని మొబైల్ మౌంట్ చేసేసేసి బైక్కి ఇంక అట్లే స్టార్ట్ అయిపోయాను. కానీ పెనుకొండకు వచ్చిన తర్వాత నాకేం తెలిసిందంటే, అరే ఇదేంది లోపల తీసుకొని పోతుంది అనిపించింది స్టార్టింగ్లో. బట్ తెలియదు కదా, ఫస్ట్ టైం కదా. మళ్ళీ అది సందులు తిప్పింది లోపల, గల్లీలు తిప్పే లోపల నాకు అర్థమైంది తేడా కొడుతుంది. ఇంకా అక్కడ నేను ఆగి చెక్ చేసుకొని మళ్ళీ మ్యాప్ సెట్ చేసుకొని మళ్ళీ రివర్స్ అయితే వచ్చాను. అవునా? ఓకే ఓకే ఓకే, చూసిన పెట్టిన. అదే, ఓకే, థ్యాంక్ యూ. ఇంకా రివర్స్ పెట్టేసుకొని ఇంకా అంకుల్ కూడా చెప్పినారు అట్లా పోవాలనేసి, ఇంకా నేనైతే స్టార్ట్ అయిపోయాను అక్కడ నుంచి. చూసే లోపలికి అది మనకు పెనుకొండ ఫోర్ట్ ఎంట్రన్స్ దగ్గరలోనే వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ రైట్ సైడ్ ఒక టెంపుల్ ఉంటుంది. ఈ టెంపుల్ ముందర వచ్చే ఒక గల్లీలోనే దూరాలి మనము. అది కాకుండా అక్కడ నుంచి నేను దగ్గర ఒక 3 to 4 కిలోమీటర్స్ అయితే లోపలికి వచ్చి గల్లీలో తిరిగి మొత్తము ఇక్కడ నాకైతే ఒక 10 to 15 మినిట్స్ అయితే వేస్ట్ అయిపోయింది మొత్తము. అండ్ ఇంకోటి ఏంటంటే, అది లంచ్ టైం ఇంకా దగ్గరగా.
సరే ఇంకా స్టార్ట్ అయిపోదాం, కొంచెం చూద్దాం ఎట్లుంటుందో, మనం ఏమైనా ఎక్స్ప్లోర్ చేయడానికి ఏముంటుందో చూద్దాం అనేసి ఒక హోప్తో అయితే నేను మొత్తం ఉంచాను. ఓకే, ఇక్కడ నుంచి స్టార్ట్ అది. మనకైతే పైన ఏం ఫోర్ట్స్ ఏమి ఉండవు, జస్ట్ ఈ రూట్ కోసమే మనకు మొత్తం మనకి యూట్యూబ్లో కానీ ఎవరైనా పెనుకొండ ఫోటో రూట్ ఎక్సలెంట్ ఉంది, ఐ మీన్ బైకర్స్కి ఒక హెవెన్ ఇది ఇట్లా ఎట్లా అనేసి నేను చాలా చూసా పోస్టులు కానీ వీడియోస్ కానీ. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు నాకేం అర్థమైందంటే రోడ్ కొత్తది. ఐ మీన్ మనకు ఘాట్ సెక్షన్ ఉంటుంది కదా, మనకు ఒక రఫ్గా చెప్పాలంటే ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ ఉంటుంది రఫ్గా. అంటే ఆ 5 to 6 కిలోమీటర్స్ ఘాట్కి వీళ్ళు దాన్ని హైప్ చేశారు మొత్తము. ఒక్కటి ప్లస్ ఏంటంటే రోడ్స్ బాగున్నాయి మనకు, కొత్త రోడ్ కాబట్టి. అండ్ ఘాట్ సెక్షన్లో మీకు పెద్దగా ఉంది ఘాట్ అనేది. ఐ మీన్ మీకు టర్నింగ్స్ కానీ ఎక్కడైనా చేసుకోవాలంటే చాలా పెద్దగా ఉంది టర్నింగ్స్ దగ్గర. చాలా నాకు బాగా అనిపించింది కానీ, బట్ అంత హైప్ చేయాల్సిన అవసరం లేదు ఈ రోడ్డుకి అయితే. మనకు పైన ప్లేసెస్ ఉండవు ఏమి తిరగడానికి చూడడానికి, ఓన్లీ ఈ రోడ్ కోసం ఆ వ్యూ కోసం అయితే పోవాలా. అండ్ దెన్ ఇంకోటి మనకు పైన ఫుడ్ దొరకదు, గుర్తుపెట్టుకోండి. పైన ఫుడ్ ఏముండదు, ఏముండదు అసలు. వాటర్ బాటిల్స్ కూడా ఏముండవు. జస్ట్ ఎవరైనా ఒక రైడ్ కోసము ఏమైనా మనం బెకార్ ముచ్చట్లు వేయడానికి పైన కూర్చొని బాతాగాన్ని కొట్టడానికి యూజ్ అవుతుందేమో కానీ, మనము అక్కడ కూర్చొని ఒక ఫ్యామిలీ ఒక ట్రిప్ లాగా వేయడానికి అయితే అంత వర్త్ ప్లేస్ అయితే కాదు ఇదైతే అసలు. మనం వచ్చిన టైం ఎండాకాలం కాబట్టి ఆ వ్యూ కూడా ఓకే బాగానే అనిపించింది. బట్ ఇంకా వర్షాకాలం కానీ వింటర్ సీజన్ కానీ వచ్చినప్పుడు వ్యూ ఎక్సలెంట్ ఉండొచ్చు అనుకుంటా. బట్ నేను వచ్చినప్పుడైతే వ్యూ ఓకే ఫైన్. నేను ఎందుకంటే ఆల్రెడీ చాలా ఘాట్లు చూసాను. ఆ ఘాట్స్ ముందర ఇది నాకు అంతే అనిపించలే రూట్స్. నేను ఇప్పుడు సపోజ్ మున్నార్ తేని అనేది నా లైఫ్లో ఒక బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ రూట్ అయితే. ఆ రూట్ని మించింది ఏది లేదు. ఇది జస్ట్ జుజుబీ అంతే, వీళ్ళు హైప్ చేశారు అంతే. ఎందుకంటే బెంగళూరు వాళ్ళకి ఒక వీకెండ్ స్పాట్ లాగా ఏదో వస్తారు కదా అక్కడ నుంచి, ఇంకా ట్రిప్ అయ్యాలి వీకెండ్ అన్నప్పుడు వాళ్ళకి దగ్గర అవుతుంది కాబట్టి దీన్ని వీళ్ళు లేపారు అంతే. కానీ దానికి మించి ఇంకేం లేదు ఇక్కడ. జస్ట్ కొన్ని ఊరికే మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు కనబడతా అంటే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అవి కూడా ఏమీ లేదు అస్సలు. బెటర్ మీరు ఏమైనా ఇప్పుడు పెనుకొండ పోవాలనుకుంటే పెనుకొండ స్కిప్ చేసుకొని లేపాక్షి పోండి. ఆర్ లేపాక్షి కాకుండా ఉంటే ఇంకా వేరే ప్లేసెస్ అరౌండ్ ఉంటే చెక్ చేసుకొని. పెనుకొండ ఈజ్ నాట్ వర్త్. ఇక్కడికి చూసే లోపలికి పాపం తమిళనాడు నుంచి కూడా వచ్చారు, కేరళ బైక్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ నేనైతే అట్లా వాకింగ్ కూడా చేసుకుని ఏమైనా ప్లేసెస్ ఉన్నాయని వెతకడానికి పోయాను. బట్ నాకు ఇట్లా పాడుబడిన మన టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్ లాగా ఇట్లా ఇప్పుడు కొలను ఇట్లా, దాని తర్వాత మన గోపురాలు ఉంటాయి కదా, గోపురాలు లాగా కొన్ని ఉన్నాయి కానీ గవర్నమెంట్ ఏం పట్టించుకోలే, అవి పాడుపడిపోయినాయి అస్సలు. దానికి మీరు చూడ్డానికి కూడా ఏం ఉండదు అక్కడ అస్సలు, నిల్ అనుకోండి. ఇంకా అదే చూశాను నేను. ఇంకా ఓకే మీకు కూడా కొన్ని చూపిద్దామని లైట్గా కొన్ని వీడియోస్ అయితే తీసాను నేను. అక్కడ అవి కూడా మనకు మొత్తము ఏమీ లేదు అక్కడ. మీరు జస్ట్ ఆ రూట్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే రావచ్చు. అండ్ మీకు ఇప్పుడు సపోజ్ ఒక 40-50 కిలోమీటర్స్ ఉంది, ఒక వీకెండ్ కానీ టైం ఉందంటే అప్పుడు రావచ్చు. అండ్ చూసుకుని వ్యూ ఇది, ఈ వ్యూ బాగుంది. నాకు ఇది ఒక్కటే నచ్చింది మొత్తం దాంట్లో, ఈ రూట్ వ్యూ ఒక్కటే కొంచెం నచ్చింది. మరీ ఎంత అరే ఎంత బాగుందిరా ఇక్కడ దీనికోసమే రావచ్చురా అన్నంత అయితే లేదు. ఓకే బాగుంది రూట్ అయితే. వీకెండ్ ఇంకా పోదాం. అయిపోయిన ట్రిప్పులన్నీ. కియా ట్రై చేద్దామా? సరే డౌన్కి పోదాం. కియాకి సరే 10 కిలోమీటర్లే కదా కియా. ఎంత 20 మనీ ఎక్కువ. ఇప్పుడు డౌన్ దిగి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అండి అదే రూట్ వస్తుందా? ఇకైతే నేను ఇక్కడ మొత్తం చూసుకొని కియాకైతే స్టార్ట్ అయ్యా. కియా మనకు చాలా పెద్దగా ఉంటుంది పెనుకొండ సైడు, చాలా పెద్దది కియా. ఇక్కడ మనకి ఏపీలో ఉన్న అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ అనుకోండి.
చాలా పెద్దగా ఉంటుంది. ఒక ఊరు మైన ఉంటుంది, ఒక చిన్న ఊరు మైన, ఒక విలేజ్ మైన ఉంటుంది. అండ్ అక్కడికైతే నేను స్టార్ట్ అయిపోయినా. అది మనకు మళ్ళీ నేను కడప రిటర్న్ అయ్యే రూట్లోనే వస్తుంది. మళ్ళీ ఒక 5 to 6 కిలోమీటర్స్ డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి చూద్దాం ఎట్లుంటుంది అనేసి ప్లాన్ వేసా. అండ్ ఇంకోటి ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మొత్తం ఇప్పుడు నేను ఎక్కడానికి ఫ్యూయల్ ఎంత ఖర్చు అయిందో, నేను పై దిగడానికైతే నాకు నేను ఇంజన్ కూడా ఆన్ చేయలేదు. నేను అసలు కీ ఒక్కటి ఆన్ చేసి జస్ట్ క్లచ్ పట్టుకొని నేనైతే వెళ్ళిపోయాను రూట్ అస్సలు డౌన్. నేను ఎక్కడ ఆగలేదు అసలు. ఇంజన్ ఆన్ చేయడం కానీ ఏం చేయలేదు, అట్లే వెళ్ళిపోతూ వచ్చింది. అదొక్కటి నాకు కొంచెం, అది కూడా కొంచెం నాకు హ్యాపీ అనిపించింది. అరే ఫ్యూయల్ కూడా సేవ్ అయింది కదా ఒక 5 to 6 కిలోమీటర్స్ అనేసి. అండ్ ఇక్కడ నేనేం అబ్జర్వ్ చేస్తానంటే మొత్తము మనకైతే తక్కువ ఉంటాయి ఫుడ్ ఆప్షన్స్ అయితే. నేను లోపల పోలేదు, ఇది పెనుకొండ లోపల ఫుడ్ అయితే నేను తీసుకోవడానికి ట్రై చేయలేదు. అండ్ హైవేస్లో ఏమైనా ఉంటాయి అనుకున్నా, ఎందుకంటే 44 ఉంది కదా నేషనల్ హైవే. కానీ ఒక్కటే ఉండింది మనకు, పెద్దగా ఉండింది. ఓకే, ఏమైనా మళ్ళీ అది కాకుండా ఇంకోటి ఉంటుంది అనుకున్నా, కానీ నాకు ఎక్కడ దొరకలేదు ఇంకా కియా పోయేంత వరకు. అండ్ ఇంకోటి ఈ దారిలో నేనేమి అబ్జర్వ్ చేస్తానంటే మనకైతే చాలా సూపర్ మార్కెట్స్ వస్తాయి కియావి. కియా కదా, కొరియావి సూపర్ మార్కెట్స్ వస్తాయి, ఫుడ్ ఉంటాయి, మీకు చాలా కొరియా లాంగ్వేజ్ కూడా ఉంటుంది ఇక్కడ. కొత్తగా అనిపించింది నాకు కొంచెం అయితే. అండ్ ఇక్కడ నుంచి ఒక ఊరిమైన ఉంటుంది, ఒక చిన్న ఊరిమైన మొత్తం ఈ కియా మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ అయితే చాలా పెద్దది. చూడు ఇప్పుడు మీకు కళ్ళకి ఇక్కడ నుంచి కనపడేంత వరకు అయితే ఉంటుంది, అది చాలా పెద్దగా ఉంటుంది. అండ్ రీసెంట్గా ఇక్కడ ఒకైతే ఇష్యూ అయితే జరిగింది. ఏదంటే దగ్గర ఒక 10,000 కార్ ఇంజన్స్ అయితే స్టోల్ చేశారంట ఎంప్లాయీస్. అది కూడా ఒక పర్టికులర్ ఒక 2 to 3 years పీరియడ్లో అట్లా జరిగిందంట. అదే రీసెంట్గా న్యూస్ కూడా వచ్చింది. ఇది మొత్తం కియా చూడడానికి అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. నాకు మంచిగా అనిపించింది. మన ఏపీలో ఇంత పెద్ద ఒక కార్ ఫ్యాక్టరీ అయితే ఉందనేసి. అండ్ ఇక్కడే నేను కొన్ని వీడియోస్ తీసుకొని అండ్ అక్కడ నుంచి మళ్ళీ కడపకైతే స్టార్ట్ అయిపోయా. అండ్ మనకు కడప రఫ్గా ఒక 180 kilometers ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ. ఈ రూట్ అయితే నాకు ఓన్లీ గూగుల్ పెట్టుకొని నేను స్టార్ట్ అయిపోయా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఆల్రెడీ పుట్టపర్తి, ఈ ముదిగుబ్బ రూట్స్ చాలాసార్లు వచ్చిన, నేను రీసెంట్ టైమే కదా చాలాసార్లు వచ్చిన ఈ రూట్. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు ముదిగిబ్బ స్టార్టింగ్ దగ్గర ఒక హైవే అయితే పడుతూ ఉంది, 6 lane ఉంటుంది. అంతవరకు రూట్ అయితే నాకు పల్లెల నుంచి తీసుకోపోయింది, బాగానే ఉండింది. బట్ అక్కడ నుంచే నాకు చాలా బాగుండింది 6 lane రూట్లాగా. అండ్ ఇక్కడ మనం ఇంకా పులివెందుల దగ్గర దాటి వేంపల్లి వచ్చేసిన తర్వాత ఈ కార్ గాడైతే చాలా ఫ్రస్ట్రేట్ చేసినాడు నన్ను అయితే. మొత్తం ఇవ్వకుండా అసలు గ్యాప్ వస్తుంది కదా, ఇప్పుడు డ్రైవింగ్ చేసేటప్పుడు మీకు ఓవర్టేక్ లైన్ వచ్చి రైట్ సైడ్ ఉంటుంది, కానీ వీళ్ళు తెలియదు, వీళ్ళకి ఐడియా ఉంటుందో కావాల్సింగా చేస్తారో కార్ అని ఎచ్చాలో తెలియదు. కానీ వాడు మొత్తము మిడిల్ లైన్ అక్యుపై చేసినాడు, అవతల ఆఫ్ యూతల ఆఫ్ కార్ పెట్టి హారం కొడతాను నాకు కంటిన్యూస్గా. కానీ వాడు కథలు కూడా కదలా, చాలా కోపం వచ్చింది. ఎంత కోపం అంటే బైక్ ఆపి వాడిని తిడదామనేసి. కానీ నాకైతే ఆ ఓపిక కూడా లేదు. ఆల్రెడీ నాకు ఈ ఎండకి ఫుల్ ఫ్రస్ట్రేట్ అయిపోయినా. ఇంకా అందుకే వాడిని ఒక 2-3 తిట్లు తిట్టేసుకొని వాడి హెల్మెట్ పెట్టుకున్నా కదా, వాడికి వినపడదు నేనేం తిడతాను. ఇంకా స్పీడ్ బ్రేకర్ దగ్గర వాడిని ఓవర్టేక్ ఛాన్స్ వచ్చింటే వాడిని ఒక 2 చేతులు చూపించి అట్లా సిగ్నల్. ఇంకా అక్కడ నుంచి నేను తొందరగా కడపకైతే స్టార్ట్ అయిపోయా. అండ్ మనకైతే ఇక్కడ నుంచి దగ్గర ఒక 20-25 kilometers అయితే కడప ఉంటుంది. ఇంకా మొత్తం నేనైతే చాలా తొందరగా ఇంకా కడప వస్తాను కనుక నేను ఫుల్ యాక్టివ్ అయిపోయేసి చాలా ఎట్లా అంటే ఇప్పుడు మినిమం 80 మెయింటైన్ చేసి వచ్చిన. ఇంకా అక్కడ నుంచి ఇంకా ఓపిక అయిపోయింది, తొందరగా పోదామనేసి ఒక 90-100 అయితే నేను కడపకైతే తొందరగా ఒక 5-5:20 లోపల అయితే నేను కడపకైతే వచ్చేసాను. ఇంతటితో మన లేపాక్షి ట్రిప్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ ట్రిప్లో నాకు లేపాక్షి చాలా బాగా నచ్చింది. అండ్ పెనుకొండ ఓకే ఊరు, మీరు దగ్గరలో ఉన్నారంటే చూసుకోవచ్చు. అండ్ ఈ 2 కంప్లీట్ చేసిన తర్వాత ఈ ఎండలకి నాకు ఫుల్ అర్థమైపోయింది ఇంకా ఇక్కడ ఈ ఫుల్ జాకెట్ కానీ హెల్మెట్ పెట్టుకొని మనము పోలేమనేసి. అండ్ ఇంకా వర్షాకాలంలో అయితే నేను ట్రిప్స్ అయితే ప్లాన్ చేస్తున్నా. అండ్ మధ్యలో కూడా ఇంకేమైనా ఉంటే నేను వీడియోస్ పెడతా. అంతవరకు టేక్ కేర్, బాయ్, సీ యూ ఆల్.